ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువు. నేను చదువుతానక్క. థ్యాంక్ యూ. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని సహాయం కొరకై నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. తదుపరి ఈ లేఖన భాగాలు మనం ఆలకిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసులో మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి కృతజ్ఞతలు మీకు ఆరోపిస్తున్నాం. పులివెందుల పట్టణంలో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించుకున్న హెబ్రోను క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి స్తోత్రాలు. ఈ స్థానిక సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి విధమైన పరిచర్యను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కూడికలలో మీ దాసులను తీసుకొని వచ్చి మొదటి దినం ఉదయకాలం చక్కని ఆరంభం ఇచ్చారు. మా కుటుంబ జీవితాలను కట్టుకోవడానికి మీ వాక్యపు వెలుగులో మీరు అనుగ్రహిస్తున్న ప్రతి వాక్య సత్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్నం సహా మీ లేఖనాలు చదువుకున్నా, మీ మాటలు వినడానికి ఆశతో ఉండగా కనికరించమని, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మహిమ పొందమని క్రీస్తు యేసు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ఆలకించడానికి సహాయకరంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8-10 వచనాలు ఉన్న లేఖన భాగాన్ని చదువుకొని వెలుగులో నడవాలి అని మనం ఆలకించాం. కుటుంబములైన, సంఘములైన, సమాజములైన ఒక మంచి సంబంధాన్ని మనము కొనసాగించాలి అంటే ఇంగ్లీష్ పదాలు ఈ దినాల్లో బాగా అలవాటు. ట్రాన్స్పరెన్సీ అంటారు. ఏది చూసినా కానీ ట్రాన్స్పరెంట్ ఉందా అని అడుగుతున్నారు. మొబైల్కి వెనక కవర్ కావాలనుకోండి, ట్రాన్స్పరెంట్ కావాలంట. అలాగే కుటుంబాలలో కూడా ఒక మంచి చక్కని బాంధవ్యాన్ని కలిగి ఉండాలి అంటే వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైంది. వెలుగులో మనం నడుచుకోవాలి అనే మాటలు ఉదయకాలం మనం ఆలకించాం. ఈ మధ్యాహ్న కాలం పౌలు రాస్తూ ఎఫెసీ పత్రికలో ఎక్కువగా 5వ అధ్యాయంలో మనం ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఆరంభంలో చెప్పాను. 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కుటుంబాలను గురించి పౌలు ప్రస్తావించాడు. భార్యాభర్తల బాధ్యతలు 5వ అధ్యాయంలో చెప్పాడు. తల్లిదండ్రులు, పిల్లలు, వారి బాధ్యతలు 6వ అధ్యాయంలో చెప్పాడు. ఈ కుటుంబాల విషయంలో అన్యోన్యమైన కుటుంబాలు, వాక్యానుసారమైన కుటుంబాలుగా ఉండాలి అంటే ఆ కుటుంబాల్లో ఒకటి వెలుగులో నడవాలి, లేక వెలుగు ఉండాలి అని చెప్పాడు. రెండోది, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలలో 15-16 వరకు ఉన్న వచ్చిన భాగాలలో జ్ఞానుల వలె నడుచుకోనాలి అన్నాడు. రెండోది ఎలా నడుచుకోవాలంట? జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదు, జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే. సామెతల గ్రంథం 24వ అధ్యాయం వచనం 3 మనం చదివితే మహాజ్ఞాని అయిన సొలొమోను ఇలాగ తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం వచనం 3. సహోదరులు ఎవరైనా చదివితే సహాయకరం. జ్ఞానము వలన ఇళ్ళు కట్టబడును అన్నాడు. ఇంటిని మనము కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలంట? జ్ఞానము కావాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అన్నాడు.
జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. యహలోకంలో చాలాసార్లు నీవు నేను జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడంలా రకరకాలైన వస్తువులకు ఇల్లు కట్టబడాలి అంటే మంచి ఫర్నిచర్ కావాలి అనేవారు ఉన్నారు. ఏం కావాలంట? ఫర్నిచర్ కావాలి, ఇంట్లో సరైన సౌకర్యాలు కావాలి, ఇంటిలో సదుపాయాలు కావాలి, ఇంటిలో వనరులు కావాలి, సరైన ఆదాయము కావాలి, సొమ్ము కావాలి. కుటుంబం కట్టుకోవడానికి ఇవన్నీ అవసరమే. కానీ వీటన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే జ్ఞానమే. 3వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథంలో సొలొమోను మహాజ్ఞాని చాలా విషయాలు చెప్పాడు. అక్కడక్కడ కొన్ని మాటలు మనం చదువుదాం. 3వ అధ్యాయం వచనం 14 చదువుతారా? వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. సొలొమోను ఏమంటున్నాడు? వెండివి మేలంటున్నాడా? జ్ఞానము మేలంటున్నాడా? అపరంజి మేలంటున్నాడా? జ్ఞానము మేలంటున్నాడా? 8వ అధ్యాయంలో కూడా వచనం 11 చూడండి. 8వ అధ్యాయం వచనం 11. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఏంటంట? జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. బంగారం ఉంటే, మా ఆయన బంగారం కొనిపిస్తే మా కాపురం ఇలా ఉండదండి అనే సహోదరులు ఉంటారు. ఒక వస్తువు కొనిపించడు, ఏమి ఇప్పించడు. అవి ఇప్పిస్తే కుటుంబాలు బాగుంటాయంట. ఒక్కసారి నువ్వు ఒక దండ చేయించు, నేను అసలు మౌనంగా ఉంటాననే వాళ్ళు ఉంటారు కుటుంబాల్లో. ఒక ఉంగరం చేయించు, ఇక మాట్లాడితే చెప్పు అనేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే కుటుంబాలు కట్టబడేది దేని ద్వారా అంటే జ్ఞానము వలన. వెండి బంగారము కంటే, ముత్యముల కంటే కూడా శ్రేష్టమైనది ఏంటంట? జ్ఞానం. జ్ఞానం. ఈ దినాల్లో కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబాలలో సమాధానము సఖ్యత లేకపోవడానికి కారణము సొమ్ము లేకపోవడం కాదు, సౌకర్యాలు లేకపోవడము కాదు, లేకపోతే ఆర్థిక వనరులు లేకపోవడము కాదు. ఒకప్పుడు ఫలానాయన కోటీశ్వరుడు అని ఎవరో ఒకరి గురించి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చూసినా ఏ ఈశ్వరులు? కోటీశ్వరులే. అందరికీ కోట్లు ఉన్నాయి అంటే లేనివారు కూడా ఉన్నారులేండి. అంటే సదుపాయాలు సౌకర్యాలు లేక కాదు. కుటుంబాలు ఎందుకు కట్టబడలేకపోతున్నాయి అంటే వారికి సరైన జ్ఞానము లేదు. 4వ అధ్యాయంలోనే సామెతల గ్రంథంలో వచనం 7 చూడండి. సొలొమోను మరొక మాట అంటున్నాడు. 4వ అధ్యాయం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సొలొమోను మహాజ్ఞాని అంటున్నాడు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానము ముత్యముల కన్నా విలువైన సొత్తువైనవి ఏవైనా సరే వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైంది జ్ఞానమే. ఆ జ్ఞానమును సంపాదించుకోవడానికట నీకున్నదంతా ఖర్చు పెట్టి ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము సంపాదించుకో. ఈ మధ్యాహ్న కాలం కుటుంబాలు కట్టబడాలి అంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. అపోస్తుడైన పౌలు కూడా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో తాను క్రీస్తు యేసును గురించిన జ్ఞానమును సంపాదించుకోవడానికి సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఒకప్పుడు ఆయనకు అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ప్రావీణ్యత ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ తాను ఒక సరైన మార్గములో ఉండలేకపోయాడు. ఆయన అధికారం ఒక మంచి మార్గములో అతను ఉంచలేకపోయింది. ఆయన కలిగిన సౌకర్యాలు ఒక మంచి మార్గములో అతను ఉంచలేకపోయాయి. ఆయన కలిగిన జ్ఞానం, పాండిత్యము అతను ఒక మంచి మార్గములో ఉంచలేకపోయింది.
కానీ క్రీస్తు యేసును గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి అపోస్తుడైన ఆ పౌలు ప్రభు కొరకై ప్రీతికరమైన భక్తిపరుడుగా కొనసాగడానికి కారణం ఏంటంటే ఆ జ్ఞానమును సంపాదించుకున్నాడు, దైవ జ్ఞానం. దాని కొరకై తాను కలిగిన సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ప్రభువుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అదే భావాన్ని ఇక్కడ సొలొమోను తెలియచేస్తున్నాడు. జ్ఞానము సంపాదించుకోవడానికి నీ సంపాదన అంతా ఇచ్చి, ఏమిచ్చంట? నీ సంపాదన అంతా ఇచ్చి. డబ్బు లేకపోయినా కూడా కుటుంబంలో సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని నిశ్చయంగా అనుభవించవచ్చు. ఎప్పుడో తెలుసా? జ్ఞానము ఉన్నప్పుడు. అదే ఆ జ్ఞానము లేకపోతే నీకు ఎంత ఉన్నా ఏమి ఉన్నా అవేవి కూడా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేవు. మంచిది. ఈ జ్ఞానం ఎవరెవరికి కావాలి? అందరికీ కావాలి. చూడండి, మనందరికి పరిచయమైన మాటలే 14వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచనం. 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అన్నాడు. కుటుంబము కట్టుకోవాలి అంటే జ్ఞానం కావాలి. 24:3 మనం చదివాము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానము మొట్టమొదటి ఎవరికి కావాలి అంటే స్త్రీలకు కావాలి. మొట్టమొదటి ఎవరికి కావాలి? స్త్రీలకి. ఎందుకు అంటే తొందరపడే స్వభావం ఎక్కడ ఎక్కువగా ఎవరికి ఉంటుంది? సహోదరులకే కదా. ఆనాడు సర్పము ఏదేను తోటలో ప్రవేశించినప్పుడు, హవ్వతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ఉంటే ఆ తప్పిదము జరిగేది కాదు. అంటే జ్ఞానము ఉన్నా ఉపయోగించలేని స్థితిలో ఉన్నారు ఎవరు? సహోదరులు. మీకు చాలా తెలివి ఎక్కువ. వాస్తవానికి సహోదరుల కంటే సహోదరులకే తెలివి ఎక్కువ. కానీ ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో మాత్రం తెలియదు కదా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కడుతుంది. అంటే ఇల్లు కట్టాలి అన్నా, దాన్ని పెరికి వేయాలి అన్నా ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే. మీ కుటుంబం చక్కగా కట్టబడాలి అన్నా, మీ కుటుంబము పాడైపోవాలన్నా కారకులు ఎవరు అంటే ఆదాము కాదు. ఎవరు? హవ్వే. ఆ అవ్వ ఎవరో? నువ్వే. ఈ మధ్యాహ్న కాలం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా చెప్తుంటే సహోదరులు చాలా సంతోషపడుతున్నారు. కానీ ఆ జ్ఞానం పురుషులకు కూడా అవసరమే. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 7 చదవనన్నా. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈ జ్ఞానము కేవలం సహోదరులకే కాదు, ఎవరికి కావాలంట? మనకు కూడా కావాలి. జ్ఞానము చొప్పున ఏం చేయాలంట? కాపురము చేయాలి. జ్ఞానము చొప్పున స్త్రీలు ప్రవర్తించాలి కుటుంబంలో. ఉదాహరణకి ఇలా చెప్పుకుందాం. సహోదరుడు ఏదో ఉద్యోగ బాధ్యతల్లోనో లేకపోతే ఇంకొక పనిలోనో కొంచెం విసుగు చెంది ఉన్నాడు. ఇంటికి వచ్చాడు, ప్రేమతో నువ్వు కాఫీ తెచ్చావు. ఆయన విసుగులో ఉన్నాడు కాబట్టి నాకొద్దు పో అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నేను కష్టపడి ఇంత ప్రయాసపడి టీ సిద్ధపరిచి నీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తే నాకు వద్దంటావా? ఇక రేపటి నుంచి నీకు కాఫీ ఇస్తాను నేను, చూడు. ఇది జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? అజ్ఞానం. ఎంత బాగా చెప్తారండి. కానీ ప్రాక్టికల్గా ఆచరణలో మాత్రం నిశ్చయంగా అజ్ఞానమే చేస్తాం.
జ్ఞానయుక్తంగా ప్రవర్తించడము అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగి అప్పుడేం కావాలి? మౌనంగా. ఉదయకాలం కోశి గారు కూడా చెప్పారు, 2 రహస్యాలు చెప్పాడు. ఒకటి పెదవుల మీద నవ్వు అన్నాడు, రెండవది సైలెన్స్ అన్నాడు. మౌనంగా ఉండడం. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, మౌనంగా ఉండవలసిన చోట మౌనం. రూతు గ్రంథంలోనే మంచి ఉదాహరణ మనకు కనపడుతుంది. రూతు నిర్ణయం తీసుకొని అత్తతో పాటు వెళదాం అనుకున్నప్పుడు అత్తగారు వద్దన్నారు. ఓర్ఫా వెళ్ళిపోయింది కదా, నీ తోడి కోడలు, ఆమెలాగా వెళ్ళిపో అంటే, లేదత్త నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు, ఓహో తనతో పాటు వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని ఎరిగి ఇక మౌనంగా అయిపోయింది. చూసారా? అంటే జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఈ జ్ఞానం ఇద్దరికీ కావాలి. పురుషులకు కూడా కొన్నిసార్లు సహోదరులు కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు చేసే పని చిన్న పని కాదు. ఆనాడు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి 3 దేవదూతలు వెళ్ళినప్పుడు ఎంత కష్టపడింది శారమ్మ. కోడెను సిద్ధపరిచి తీసుకొచ్చారు, కానీ సిద్ధపరచడం కష్టమా, వండడం కష్టమా? చాలా కష్టం. అంత పిండి కలపడం, రొట్టెలు చేయడం చాలా కష్టమైన పని. అలాగే వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు మధ్యలో మనం వచ్చి, కొన్నిసార్లు అనుభవాలు అందరికీ ఉంటాయిలే, సారికి ఒక గెస్ట్ వచ్చారనుకో, వచ్చినప్పుడల్లా టీ పెట్టి అన్నాం అనుకోండి, వారికి ఎంత విసుకొస్తుంది, ఎంత కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదైనా అన్నప్పుడు మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. అలాగే పురుషులు జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. మంచిది. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? ఒక 3-4 మాటలు నాకున్న సమయంలోనే నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటి మాట తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి అన్న. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. చాలన్న. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ అంటున్నాడు, ఈ జ్ఞానము మనకి లభించాలి అంటే ఎలా లభిస్తుంది, ఎలా దొరుకుతుంది? మనం ఏం చెప్పుకుంటున్నాం? జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, జ్ఞానంలో నడుచుకోవాలి. ఆ జ్ఞానము స్త్రీలకి కావాలి, ఆ జ్ఞానము పురుషులకు కావాలి. ఈ జ్ఞానము ఎలా లభిస్తుంది, ఎలా దీన్ని మనం సంపాదించుకోగలము అంటే పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఏం కలుగుతుందంట? రక్షణార్థమైన జ్ఞానము కలుగుతుంది. ఇది నెంబర్ 1, చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే, జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకోవాలి అంటే, జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలి అంటే క్రీస్తు యేసునందు ఏం చేయాలంట? విశ్వాసము ఉంచాలి, అనగా రక్షించబడాలి. మొదటి మెట్టు ఇదే. రక్షణ పొందకపోతే, మారు మనసు పొందిన అనుభవం లేకపోతే ఈ జ్ఞానాన్ని ఎన్నటికీ నీవు సంపాదించుకోలేవు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చాలా తేటగా చెప్పాడు, లెస్సైన ఆలోచన చెప్పుటయు జ్ఞానము ఇచ్చుటయు నావశ్యము అన్నాడు, జ్ఞానాధారము నేనే అన్నాడు. జ్ఞానానికి ఆధారం, జ్ఞానము ఆయన యొద్ద లభిస్తుంది. జ్ఞానముకు ఊట లాంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అలాగైతే ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అంటే యేసు ప్రభునందు ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచావా? యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించావా? అలాగైతే నిశ్చయంగా ఈ జ్ఞానాన్ని నీవు సంపాదించుకుంటావు. రక్షణ పొందిన అనుభవము లేకపోతే ఈ జ్ఞానము ఎప్పటికీ నీకు దొరకదు. చాలాసార్లు చాలామంది ప్రభుని ఆరాధన చేస్తూ కూడా జ్ఞానము చొప్పున కాపురము చేయలేకపోతున్నారు అంటే, జ్ఞానము చొప్పున ఇంటిని కట్టుకోలేకపోతున్నారు అంటే మనము దేనిని సందేహించాలి అంటే,
వారి రక్షణను ఏం చేయాలి? సందేహించాలి. వారు నిజంగా మారు మనసు పొందిన వారైతే, వారు నిజంగా రక్షణ తీర్మానము చేసిన వారైతే కదా, అలవాటుగా కాదు. చాలాసార్లు చాలామందికి రక్షణ అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. బ్రదర్ మీరు ఎలా ప్రభు నమ్ముకున్నారు అంటే, నాకు కడుపులో బాగలేదు బ్రదర్, ఆ రోజు నుండి నేను మందిరానికి వెళ్తున్నాను అంటారు కొద్దిమంది. ఇక అదే వారికి రక్షణ తీర్మానం. మరి కొద్దిమంది సహోదరులు అంటారు, మా బాబుకు బాగలేదండి, ఫలానా ఆయన వచ్చి ప్రార్థన చేశాడు, ఇక ఆ రోజు నుండి మేము ప్రార్థనకు వెళుతున్నాము అండి అంటారు. అంటే ఇప్పుడు వారు రక్షించబడినట్లేనా? కాదు. దేవుని వాక్యాన్ని నీవు వింటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడనే ఆ విశ్వాసము ఎక్కడ కలుగుతుంది? నీ హృదయములో కలుగుతుంది. దాన్ని నీ నోటితో ఒప్పుకోవాలి. ఈ అనుభవం ఉన్నప్పుడే నీవేం పొందినట్లు? రక్షణ పొందినట్లు. అలా కాకుండా తల్లిదండ్రులతో చిన్నప్పటి నుంచి వెళుతున్నామని, సండే స్కూల్లో పాటలు పాడుతున్నామని, కంఠస్థ వాక్యాలు చెప్తున్నామని, లేకపోతే మందిరానికి వెళుతూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము అని నేను రక్షించబడ్డాను అనుకుంటే అది పెద్ద పొరపాటే. అందుకనే చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ జ్ఞానము లోపిస్తూ ఉంది. పురుషుడు జ్ఞానము చొప్పున కాపురము చేయలేకపోతున్నాడు, స్త్రీ జ్ఞానముతో తన ఇంటిని కట్టుకొనలేకపోతుంది. కారణం ఇదే. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం మనము పొందిన రక్షణను ప్రశ్నించుకుందాం. నేను నిజంగా ప్రభు వాక్యము చేత ప్రేరేపించబడి హృదయములో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నానా, లేకపోతే నాకు కలిగిన స్వస్థతను బట్టో, నా కుటుంబంలో జరిగిన అద్భుతాన్ని బట్టో మందిరానికి వెళుతూ నేను కూడా ప్రభువు నమ్ముకున్నాను అనే భావోద్రేకములో ఉన్నానా పరీక్ష చేసుకున్నాం. యేసు ప్రభు వారు అనుగ్రహించే ఈ జ్ఞానము పొందుకోవాలి అంటే తీర్మానము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము అన్నాడు. అది మొదటి మాట. రెండవ మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం వచనం 6 మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చాలన్న మోషే వ్రాస్తూ కట్టడలు, శాసనాలు, వాటిని గురించిన సంగతులు ఇక్కడ ప్రస్తావించారు. ఆ కట్టడలను ఎవరైతే వింటారో, గైకొంటారో అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అన్నాడు. అంటే మనకు అర్థమయ్యే బాటలో చెప్పుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని ఆలకించుట ద్వారా, దేవుని వాక్యాన్ని అనుసరించుట ద్వారా ఈ జ్ఞానము లభిస్తుంది. ఇది రెండవ మాట. ఒకటి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా జ్ఞానము లభిస్తుంది. రెండు, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, అనుసరించుట ద్వారా ఈ జ్ఞానము లభిస్తుంది. ప్రభు వాక్యము వినడం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము వినకపోతే మనకేమాత్రము జ్ఞానము లభించదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ప్రపంచంలో మేధావులు, పండితులు, వారు కేవలం భౌతిక సంబంధమైన విద్యను అభ్యసించి ఆ ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించలా. వాటితో పాటు వారు ఏం చదివారు? దేవుని వాక్యాన్ని చదివారు. మీరు వెళ్ళండి చరిత్రలో ఏ ఫేమస్ సైంటిస్ట్ అయినా మీరు చూడండి, దేన్ని కనుగొన్న వ్యక్తినైనా ఆ వ్యక్తి గురించి మీరు పరీక్ష చేయండి. తన భౌతిక సంబంధమైన విద్యతో పాటు అతడు ఏం చదివాడు? బైబిల్ని కూడా చదివాడు. బైబిల్ ఆధారితంగానే, బైబిల్లో వ్రాయబడిన సంగతులను ఆశ్రయము చేసుకునే మానవుడు జ్ఞానమును సంపాదించాడు. బైబిల్ నిజంగా దీన్ని చదివితే, దీన్ని ఆలకిస్తే మానవులకు ఏమిస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక ఉదాహరణ నేను చెప్తా. బైబిల్ ఏమంటుంది అంటే,
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మానవునికి సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చాడని బైబిల్ చెప్తుంది. దేవుడిచ్చాడని బైబిల్ చెప్తుంది. ఈ వివాహ వ్యవస్థ మధ్యలో జరిగిందా, ఆరంభంలోనే జరిగిందా? ఆరంభంలోనే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు మానవునికి సాటి అయిన సహాయము ఇచ్చాడు. కానీ ఆంథ్రోపాలజీ ఏమంటుందంటే, మానవ శాస్త్రం, మానవునికి వివాహమట మానవుడు క్రమేణా నాగరికత చెందిన తర్వాత వివాహం చేసుకున్నాడు అని ఆంథ్రోపాలజీ అంటుంది. ఎప్పుడంట? మానవుడు క్రమేణా అభివృద్ధి చెందిన తర్వాత, నాగరికత సంపాదించుకున్నాక వివాహం చేసుకున్నాడు అని సైన్స్ అంటుంది. వినండి, అభివృద్ధి చెందిన మానవుడు ఏం చేస్తున్నాడు? ఆదామును చేసుకుంటున్నాడు. హవ్వ ఏంటి మీరు మౌనంగా ఉంటారు? అంతే కదా, పురుషుడు పురుషుణ్ణి, స్త్రీని. అని బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఆదాముకి ఎవరినిచ్చాడు? ఆదాము నీలా హవ్వనిచ్చాడు, హవ్వకి ఆదాము. ఇప్పుడు బైబిల్లో జ్ఞానం ఉందంటారా, సైన్స్లో జ్ఞానం ఉందంటారా? నిశ్చయంగా బైబిల్ చాలా జ్ఞానయుక్తమైనటువంటి గ్రంథం. ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అని బైబిల్ అంటుంది. దేనిదంట? నేలమంటితో నరుని నిర్మించి. సైన్స్ ఏమంటుంది? కోతి నుండి వచ్చాడు అన్న బాగా చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? కోతి నుండి వచ్చాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. బైబిల్లో చెప్పిన మాటకి అనగా మట్టికి మనకి సంబంధం ఉంది, కానీ కోతికి మనకి సంబంధము లేదు. ఉదాహరణకి మనకు కావలసిన పోషకాలన్నీ మట్టి నుండి వస్తున్నాయా, కోతి నుండి వస్తున్నాయా? తినే ఆహారం అయినా తాగే నీరైనా ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుండే. సైన్స్ టీచర్ మన మధ్య ఉన్నారు, అజరన్న. సోడియం అంటారు, పొటాషియం అంటారు, కాల్షియం అంటారు, ఐరన్ అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మట్టిలో ఉన్నాయి. చూసారా? మట్టికి మనకి ఎంత సంబంధం ఉందో. ఒకరోజు నేను చచ్చిపోతాను, అవకాశం ఉంటే సమాధి చేస్తారు, లేకపోతే అలాగే విడిచిపెడతారు. కొన్ని దినాలకి నేనేమవుతా? దయ్యం అవుతానా? ఏమవుతాను? మట్టే. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో జ్ఞానం ఉందా, సైన్స్లో జ్ఞానం ఉందా? చూసారా బైబిల్ ఎంత జ్ఞానయుక్తమైన గ్రంథమో. కుటుంబాలు కట్టుకోవడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా లభిస్తుందంటే, దేవుని వాక్యాన్ని ఆలకించుట ద్వారా, దేవుని వాక్యాన్ని అనుసరించుట ద్వారా జ్ఞానము లభిస్తుంది. వాక్యం వినడాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయబాకండి. అనవసరమైన సంగతులకు ఎంత సమయాన్నైనా హెచ్చిస్తాం. అదే ఇది కాకుండా ఇంకెక్కడైనా కుటుంబాలు కట్టుకోవడానికి మంచి క్లాసులు చెప్పబడును అంటే డబ్బులు కట్టి మరి వెళ్తారు. అవును కదా? ఉచితంగా వాక్యం చెప్పి వాక్యం ద్వారా కుటుంబాలు కట్టుకోండి అంటే ఎంత కష్టమో. ఇంకా ప్రారంభమై అర్ధగంట దాటింది అంతే. ఎప్పుడు ముగిస్తారా బ్రదర్ అని ఎదురు చూస్తున్నారు చాలామంది. చూసారా? అంటే వాక్యాన్ని వింటే అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. వాక్యాన్ని అనుసరిస్తే అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుడు ద్వారా, దేవుని వాక్యాన్ని అనుసరించుడు ద్వారా ఏం లభిస్తుందంట? జ్ఞానము లభిస్తుంది. ఎందుకు కుటుంబాలు కట్టుకోలేకపోతున్నాం? డబ్బు లేక కాదు, సౌకర్యాలు లేక కాదు, సదుపాయాలు లేక కాదు. ఏమి లేకపోవడం? జ్ఞానము లేకపోవడం. ప్రభువుని నమ్మాము, సంతోషమే, కానీ నీ అనుదిన జీవితంలో నువ్వెలా నడుచుకోవాలో, నువ్వేం చెయ్యాలో, నువ్వెలా ప్రవర్తించాలో నేర్పించేది ఏంటి? దేవుని వాక్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపవద్దు అన్నాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అన్నాడు. 5వ అధ్యాయంలో భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అన్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఇది జ్ఞానం. ఈ వాక్యాన్ని చదివితే, ఈ వాక్యాన్ని అనుసరిస్తే ఏమి లభిస్తుంది? జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము మన ఇంటిని కట్టుకోవడానికి అది మనకి సహాయపడుతుంది.
ఈ జ్ఞానము చాలా అవసరం. దేవుని వాక్యాన్ని చదువుడు ద్వారా, ఆలకించడం ద్వారా మాత్రమే జ్ఞానము లభిస్తుంది. ఎలా ప్రవర్తించాలో, ఎలా విధేయులుగా ఉండాలో, ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో, ఎలా మాట్లాడాలో పైనుంచి వచ్చే జ్ఞానం. యాకోబు పత్రిక 3:17 కదా, చదువుదాం ఆ మాట కూడా మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం వచనం 17 చదువుతారన్నా. 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాంటిదో, దాని లక్షణాలు ఏంటో యాకోబు చాలా తేటగా వ్రాశాడు. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు నిశ్చయంగా మన కుటుంబాలు కట్టుకోవడానికి ఆ జ్ఞానము దోహద పడుతుంది. 2 మాటలు ఆలకించాం. 1, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా జ్ఞానము లభిస్తుంది. 2, దేవుని వాక్యాన్ని ఆలకించడం ద్వారా, అనుసరించడం ద్వారా జ్ఞానము లభిస్తుంది. 3వ మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అన్న. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయు వాడు. 3వ మాట చాలా తేటగా చెప్పాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు నన్ను అడగవలెను. అంటే ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ప్రార్థన ద్వారా. ఎలా లభిస్తుంది? ప్రార్థన ద్వారా. చాలా సులభమైన పదాలే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా జ్ఞానము లభిస్తుంది. దేవుని వాక్యాన్ని చదివి అనుసరించడం ద్వారా జ్ఞానము లభిస్తుంది. 3వ మాట ప్రార్థన ద్వారా. ఈ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అంటే, ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అరే నువ్వు పోయి ఒక అర్ధగంట వాడితో మాట్లాడు, జ్ఞానం వస్తుంది అంటారు కొద్దిమంది తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడాలంట? వాడు బాగా తెలివి కలిగినోడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒక అర్ధగంట నువ్వు మాట్లాడితే నీకు కూడా తెలివి వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. కాదు. జ్ఞానము సంపాదించుకోవాలంటే రహస్యం ఏంటి అంటే ఎవరిని అడగాలి? అది ప్రభువా నాకు జ్ఞానము అక్కరగా ఉంది, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు జ్ఞానము సరిపోవడము లేదు, నా పిల్లల్ని పెంచడానికి నాకు జ్ఞానము సరిపోవడము లేదు, కుటుంబములో కార్యక్రమాలు జరిగించడానికి నాకు జ్ఞానము చాలదు అని సిగ్గు లేకుండా ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. అది మన బాధ్యత. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయములో వచనం 5 మనం చదివితే, సొలొమోను రాత్రివేళ దేవుడు గిబియోనులో ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. నీకేం కావాలో కోరుకో. ఏమడిగాడు? ప్రభువా నాకు రాజ్యాన్ని ఇచ్చావు, ప్రజలను ఇచ్చావు, నీకు స్తోత్రం. వీరిని పరిపాలించాలి అంటే, వీరి క్షేమము కొరకు పాలన చెయ్యాలి అంటే, వీరి బాగోగులు చూడాలంటే నాకేం చాలదు? జ్ఞానము చాలదు. ప్రభువుని అడిగాడు సొలొమోను, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, బుద్ధి వివేకం గల హృదయాన్ని ఇవ్వయ్యా. ప్రభువుని అడిగిన తర్వాత అతడు పొందుకున్న జ్ఞానం ఎంత విశేషమైందంటే, ఆ తదుపరి మనం చదువుతాం. 2 స్త్రీలకి 2 కుమారులు పుట్టారు. 2 వేశ్యలే అన్నాడు. ఒకదాని కుమారుడు చనిపోగా గమనించి చనిపోయిన తన కుమారుని తీసుకుని వెళ్ళి వేరొకని దాని దగ్గర పరుండబెట్టి ఆ బ్రతికిన కుమారుని తీసుకొచ్చుకుంది. తీర్పు కొరకు రాజు దగ్గరికి వెళితే ఎంత చక్కని తీర్పు! బ్రతికిన కుమారుని 2 భాగాలుగా చేసి చిరసగం ఇవ్వమన్నప్పుడు అసలు తల్లి ఎవరో పూర్తిగా అర్థము అయిపోయి. ఈ జ్ఞానాన్ని చూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. చెప్పుకోవడానికి సులువుగా ఉంది,
వినడానికి సులువుగా ఉంది, కానీ అలాంటి తీర్పు తీర్చాలంటే ఎంత కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఎవరు నిజమైన తల్లో ఎవరు నకిలీ తల్లో నిర్ణయించడం, నిర్ధారణ చేయడం చాలా కష్టమైంది. కానీ చాలా సులువుగా, చాలా క్లుప్తముగా ఆ సమస్యను సొలొమోను పరిష్కరించగలిగాడు. కారణం ఏంటంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానమును సంపాదించుకోవడానికి సొలొమోను ఏం చేశాడు? ప్రభువుని అడిగాడు, నీకేం కావాలో కోరుకో అంటే ఏమడిగాడు? మనమైతే ఏమడుగుతాం? జ్ఞానం అడుగుతామా? మనకి ఏం కావాలో అవి అడుగుతాం. ఇక కారు కావాలంటే కారు, ఇల్లు కావాలంటే ఇల్లు. అంటే ఈ భౌతిక సంబంధమైన వాటిని మనం కోరతాం, కానీ కుటుంబాన్ని కట్టుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మనం కోరుకోం. సొలొమోను అలా కాదు. ప్రభువా, ఈ ప్రజలను ఇచ్చావు, ఈ రాజ్యాన్ని నీవు ఇచ్చావు, దీనిని నేను పాలించాలి అంటే నాకేం చాలదు? జ్ఞానము. ప్రతి సహోదరి కూడా, ప్రతి సహోదరుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత అడగవలసింది ఏంటో తెలుసా? మా ఆయనకి మంచి ఉద్యోగం ఇయ్యా, మా భార్యకు మంచి ఉద్యోగం ఇవ్వయ్యా. ఇవన్నీ అవసరమే, కాదనడంలా. మేము ఉండటానికి మంచి ఇల్లు ఇవ్వయ్యా, మాకు సంతానము ఇవ్వయ్యా, ఇవన్నీ అక్కరే. కానీ వీటన్నిటిని మించి మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మాకు జ్ఞానము ఇవ్వయ్యా. ప్రార్థన ద్వారా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు ఎవరిని అడగాలి? నాన్నా, అమ్మాయి ఇలా అంటుందని చెప్పి సలహా నాన్న అడగడం కాదు, సలహా అమ్మని అడగడం కాదు. కొన్నిసార్లు వారి సలహా తీసుకోవాలి, మంచిదే. కానీ వారికి ఇష్టం ఉంటే ఒకలాగా చెప్తారు, వారికి ఇష్టం లేకపోతే మరొకలాగా చెప్తారు. అంటే ఎక్కువగా ఏం చెప్తారు? నువ్వు పిలిచినప్పుడు పలకబాక, మరీ నువ్వు దాసోహం అయిపోతున్నావు నీ భార్యకి ఏంటి. అంటే వారు చెప్పే సలహాలు కుటుంబాన్ని కడతాయా, పాడు చేస్తాయా? ఎక్కువ శాతం పెద్దలు ఇచ్చే, అంటే నా భావం ఏంటంటే నెగిటివ్గా చెప్తూ ఉంటారు, పాజిటివ్గా చెప్పరు. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పరు. కనీసం పెద్దలంటే గౌరవం లేకుండా కుర్చీలోనే కూర్చుంది, పైకి కూడా లేవలేదు, చూసారా? అంటే ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి? కష్టంగా ఉంటాయి. కానీ సలహా ఎవరిని అడగాలి తెలుసా? ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రభువా, నూతనంగా కుటుంబంగా మమ్మల్ని కట్టారు, జత చేయబడిన మేము ఒక మంచి కుటుంబముగా మేము కట్టబడాలి అంటే మాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి. అత్తమామల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలాగూ గౌరవించాలి, యజమానిని ఎలా గౌరవించాలి, యజమానురాలుని ఎలా గౌరవించాలి. చాలామంది భర్తలు కూడా భార్యలను చులకనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వెంత, నువ్వేం తెచ్చావు, ఏం పెట్టావు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. కాదు కాదు, ఒకసారి వివాహం అయిన తర్వాత ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. ప్రభు ఇచ్చే జ్ఞానము మనము సంపాదించుకున్నప్పుడు, ప్రార్థనలో పోరాడి ఆ జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. ఆ జ్ఞానము ఎంత చక్కగా సమస్యలు పరిష్కరిస్తుందో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఎరుగుదాం ఆ సందర్భం. నెబుకద్నెజరు కల వచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఏం మర్చిపోయాడు? కల కూడా మర్చిపోయాడు. ఇప్పుడు కల చెప్పాలి, కల భావాన్ని చెప్పాలి. అలాగూ చెప్పలేకపోయినప్పుడు వారందరినీ కూడా చంపేయమని అర్యోకుకు ఆజ్ఞ జారీ చేశాడు నెబుకద్నెజరు రాజు. ఆజ్ఞతో బయలుదేరి జ్ఞానులందరినీ సంహరిస్తూ ఉండగా వంతు దానియేలు దగ్గరికి, షడ్రకు, మెషకు, అబేద్నెగోల దగ్గరికి వచ్చింది. ఏమన్నాడు దానియేలు? వారితో కూడా మనం నశించకుండానట్లు పరలోకపు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఆ కళ ఏంటో, ఆ కలభావం ఏంటో, దాని గురించిన మర్మం ఏంటో, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దానియేలు చేసిన పని ఏంటో తెలుసా? పుస్తకాలు తిరగేలా. రాజుకి ఏం కాలొచ్చి ఉంటుంది? అందరు అడిగినట్లుగా, రాజా ముందు నువ్వు ఆ కళ చెప్పు, కళ చెప్తే కానీ నేను భావం చెప్పలేను, కళ చెప్పకుండా భావం చెప్పడం ఎవరు వశం కాదని దానియేలు చెప్పలా. దానియేలు ఏం చేశాడంటే
ఆ జ్ఞానమును, ఆ మర్మమును బయలుపరచగలిగిన వాడు దేవుడని గ్రహించి ఆ దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎంత పెద్ద సమస్య అది! చిన్న సమస్య, చాలా పెద్ద సమస్య. ఎవరు పరిష్కరించలేనటువంటి సమస్య. ఆ దేశములో బబులోను జ్ఞానులు, కల్దీయుల జ్ఞానులు ఎవరు పరిష్కరించలేకపోయారు. ఎవరికి చేతగాల, ఎవరికి సాధ్యము కాల. అలాంటి పరిష్కారము లేని సమస్యను పరిష్కరించగలిగాడు. కారణం ఏంటి? దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. ప్రభు ఇచ్చే జ్ఞానం చాలా ప్రయోజనకరమైంది. ప్రభు ఇచ్చే జ్ఞానం నీ సమస్య ఏదైనా కావాలి, ఆ సమస్యను పరిష్కరించేదే దైవ జ్ఞానం. ఆదికాండంలో కూడా 48వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఫరో రాజు పలికిన మాటలు, అతనికి కల వచ్చినప్పుడు కలభావాన్ని యోసేపు చెప్పినప్పుడు, యోసేపు లాంటి దేవుడు, నీ దేవుడు ఆయన జ్ఞానమును బయలుపరచగలిగిన వాడు, జ్ఞానం ఇవ్వగలిగిన వాడు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం 2వ అధ్యాయంలో, దానియేలు లాంటి దేవుడు వేరొకడు లేడు. అంతటి జ్ఞానమును అనుగ్రహించేవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలో 3వ మాట మనం ఆలకిస్తున్నాం. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు రమ్యమైన బోధలు అందించాడు. పగటి వేళ ఆయన చేస్తున్న ప్రసంగాలన్నీ కూడా చాలా ప్రశస్తమైనవిగా, అమూల్యమైనవిగా, ముత్యాలులాగా ఉన్నాయి. కారణం ఏంటంటే రాత్రంతా ప్రభు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. చాలామంది దైవజనులు వారు నిలబడి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడులలాగా మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కారణం ఏంటి? వారు ఎక్కడి నుంచి పొందుకున్నారు? ఎక్కడి నుంచి పొందుకున్నారు? దేవుని నుండే. ఆ జ్ఞానము వారికి ఎక్కడి నుండి లభించింది అంటే వారు ప్రార్థించడం ద్వారా వారు ఆ జ్ఞానాన్ని స్వతంత్రించుకున్నారు. 3 మాటలు చూసాం. ఒకటి, ఏం చేయాలి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. 2, దేవుని వాక్యాన్ని వినాలి, అనుసరించాలి. 3, ప్రార్థన ద్వారా ఆ జ్ఞానము లభిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం వచనం 7 చదువుదాం. సామెతల గ్రంథం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అన్నాడు. చాలన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఇంగ్లీష్ అనువాదంలో జ్ఞానం అనే మాట ఉపయోగించబడింది. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. దేవునికి భయపడడం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం దేనికి మూలం? జ్ఞానమునకు మూలం. ఇది 4వ మాట. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం ఎవరికి భయపడాలి? టీచర్ గారికి కాదు. టీచర్ గారికి భయపడాలి, సంఘ కాపరికి భయపడాలి, యజమానికి భయపడాలి, కుటుంబంలో పెద్దలకి భయపడాలి. ఇవన్నీ వాస్తవమే. వీటన్నిటిని మించి మనము ఎవరి యందు భయం కలిగి ఉండాలి అంటే దేవుని యందు. ఇప్పుడే మనం విన్నాం, యోసేపు మహాజ్ఞాని, దానియేలు మహాజ్ఞాని, సొలొమోను మహాజ్ఞాని. వీరందరూ ఎప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు? దేవునికి భయపడుట ద్వారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. భయము, భక్తి అన్నాడు. ప్రభు అంటే భయం ఉండాలి, ప్రభు అంటే భక్తి ఉండాలి. ప్రభువుకి మనం భయపడుతున్నప్పుడు, ప్రభువు పట్ల భక్తి కలిగి మనం జీవిస్తున్నప్పుడు సహజంగానే ఆయన మనకేమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. భయభక్తులు కలిగి ఉండడం అనగా ఆయనను పూజించడం, ఆయన్ని అనుసరించడం, ఆయనను ఘనపరచడం. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. 115వ కీర్తన వచనం 8 కాబోలు. 115వ కీర్తన వచనం 8. 115:8. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అన్నాడు. అంటే పైన విగ్రహాలను గురించి చెప్పాడు. వారికి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ఏమీ
చేయలేరు, కాళ్ళు ఉండి నడవలేరు అని చెప్పి వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు ఎలాగుంటారంట? వాటి వంటి వారై ఉంటారు. అంటే ఉదాహరణకు ఒక జంతువును పూజిస్తున్నారనుకోండి, లేక ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారనుకోండి, క్రమేణా ఈ పూజించేవారు కూడా ఒక జంతువులాగో లేక ఒక విగ్రహంలాగో మారిపోతారు. అలాగే మన రక్షకుడైన క్రీస్తు యేసుకు మనము భయము భక్తి కలిగి ఆయన్ని సేవించడం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన ఎలాగూ జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడో మనము కూడా అలా జ్ఞానవంతులుగా మారతాం. ఆ దేవుని యందు భయము, ఆ దేవుని యందు భక్తి, ఆయన్ని మనం సేవించడం ఆయన వలె నిన్ను నన్ను మారుస్తుంది. ఈ దినాల్లో చాలామంది దేవుని సేవకులు వారు హత్యకు గురవుతూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు, ప్రాముఖ్యంగా సహోదరులు వారు ఎంత చక్కగా సమాధానం ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో చార్లీ కిర్క్ గారి భార్య, ఆమె చాలా చక్కగా క్షమించాను అని సమాధానం చెప్పింది. వీరు ఇంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి, ఎప్పుడో జరిగింది 1999లో గ్రహం స్టెయిన్స్ గారి హత్య, ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంది. ఆమె క్షమించానని చెప్పింది. వీరు ఇంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలలో మన్నన పొందడానికి కాదు, ప్రజలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు. వారికి ఎవరంటే భయం? దేవుని భయము, దేవుని భక్తి వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. నేను ముగిస్తాను. ఈ మధ్యాహ్న కాలం పౌలు అంటాడు, జ్ఞానము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు. ఎలా నడుచుకోవాలంట? జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇల్లు కట్టబడాలి అంటే ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అనుకున్నాం. ఈ జ్ఞానం ఎవరెవరికి కావాలి? స్త్రీలకు కావాలి, పురుషులకు కావాలి. ఈ జ్ఞానము సంపాదించుకోవాలి అంటే ఒక 4 మాటలు చెప్పాను. 1, యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాలి. 2, దేవుని వాక్యాన్ని వినాలి, అనుసరించాలి. 3, ప్రార్థన ద్వారా ఈ జ్ఞానము లభిస్తుంది. 4, దేవుని యందు భయభక్తులు కలిగినడు ద్వారా ఈ జ్ఞానము లభిస్తుంది. అలాగే ప్రభు అనుగ్రహించే జ్ఞానాన్ని సంపాదించుకొని కుటుంబాలు కట్టుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన ఈ మాటలు మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను కట్టుకోవడానికి సహాయకరంగా మలచమని మీ దాసులు అనుభవజ్ఞులు మాట్లాడవలసి ఉండగా మీ దాసులను బలపరిచి ఇంకను మా ఆత్మీయ క్షేమము కొరకై ఉపయోగించమని, మహిం పొందమని ప్రయాసపడుతున్న స్థానిక సంఘానికి కూడా మీ దీవెన అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.